ఇచ్చిన పుచ్చుకొని ఇది చాలు అది చాలు అది మన ఇది మన గచ్చగారిగా ప్రార్థిస్తున్నామా అనేది మనం విచక్షణతో మనం ఆలోచించాలి. ఎందుకు ఇచ్చాడట మానవ జన్మ ఎందుకు తెలుసుకోమని దేవుడు యథార్థమైన తత్వం ఏంటి, స్వరూపం ఏంటి, ఈ సమస్త ప్రపంచానికి ఆధారభూతమైన వాడెవరు, సమస్త సృష్టిని నడిపేదెవరు, సమస్త సృష్టికి కారణభూతమైన వాడెవరు, ఈ సమస్త సృష్టిని లయం చేసేవాడెవరు, తిరిగి మళ్ళీ సమస్త ప్రాణికోటాన్ని కూడా తిరిగి మళ్ళీ సృష్టించేదెవరు, ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు, ఎవరి జన్మ ఎవరి లోపల ఉండు లేనమో ఎవరి ఎందుకు పరమేశ్వరుడు ఎవడు, మూల కారణం ఎవడు, అనాది మధ్యరైన ఎవడు, సర్వము తానైన వాడెవడు, వారిని ఆత్మభావుని ఈశ్వరుని శరణము వేడుతారు. ఇది భక్తి అంటే. ఇటువంటి భక్తిని మనం చేయాలి. భగవంతుడు ఎందుకు నేను శరణ పెడుతున్నానంటే ఒకటే కారణం, గజేంద్రుడు ఎందుకు ప్రార్థించాడండి, భగవంతుడిని మొసలి బారి నుంచి రక్షించబడతాడు. మొసలి అంటే ఏమంటుంది ఇక్కడ, సంసారం అనే మొసలి. అది పట్టుకున్నాను గట్టిగా కాదు, అది పట్టుకున్న తర్వాత దాని నుంచి విడిపించుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అనేక జన్మ నుంచి కూడా అనేక జన్మ ధరిస్తూ వచ్చాం, ఇప్పుడు కూడా వచ్చాం, విడిపించుకుందామని అప్పుడప్పుడు అనుకుంటున్నాం, అది కుదరక మానేస్తాం. పూర్తిగా దీనికి విడిపడాలి, ఈ జన్మ చక్రం నుంచి నేను తప్పించుకోగలగాలి, పరమాత్మ యొక్క ప్రాప్తిని నేను పొందాలి, భగవద్ అనుగ్రహానికి నేను పాత్రం కావాలి, జన్మరాహిత్యాన్ని నేను పొందాలి, నేను భగవంతుడితో యోగం చెందాలి అనే కాన్సెప్ట్తో ఎంతమంది చేయగలుగుతారు మాత్రం ప్రపంచంలో సాధన భక్తి, ఎంతమంది ఆత్మవిచారణ చేయగలుగుతున్నారండి, ఎంతమంది జ్ఞానంలో వహించగలుగుతున్నారు మాత్రం. ఎంతసేపు కూడా ఈ దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే ఏదో నెత్తి మీద బొట్టవాడ పెట్టుకుని ఆ బొట్టలో ఏమంటే కోరికలో బొట్ట, ఆ కోరికలతో అండి. ఇందులో మొన్న వచ్చినప్పుడు కొన్ని చెప్పాను, ఇప్పుడు కూడా వచ్చాను, ఇంకా కొత్తగా కలిపాను, మరి అవన్నీ ఉండిపోయి ఇప్పుడు కొత్తగా ఏం చేస్తావు నువ్వు, ఇవన్నీ కలిపి ఎప్పుడు తీసుకోవు నాకు ఏదో రాసి ఇదే భేదం అయిపోతుంది కదా మా అమ్మ. అయ్యో నా జన్మ సాఫల్యాన్ని సిద్ధింపు చేసుకునేటటువంటి అవకాశం నాకు ఎప్పుడు కల్పిస్తావు అవుతుందా, నాకు ఎప్పుడు నీ యథార్థ తత్వాన్ని దర్శింపు చేస్తావు, నీలో నన్ను ఎప్పుడు ఐక్యం చేసుకుంటావు, నేను తిరిగి రాబోతున్న మోక్షాన్ని నేను ఏ విధంగా పొందగలను, అటువంటి సద్బుద్ధిని జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అని ఎప్పుడైనా కోరుతారు మాత్రం. కోరలేదు మాత్రం. ఎందుకు కోరలేదంటే దానికి కారణం జ్ఞానం, పరమాత్మత్వాన్ని మర్చిపోవాలి. ఇంకా ఎప్పుడన్నా జనమంతా కూడా అజ్ఞానంలో పడి ఏదైతే వారు హార్వర్డ్ చేస్తున్నారు దాన్ని గుర్తు అలా ఒకరిని చూసి ఒకరిని నేర్చుకుని అసజ్ఞానానికి దూరమై ఈ కర్మకాండాల యొక్క వలయంలో పడిపోవడం ఒక కారణం అండి. జ్ఞానం ఏంటి, భగవంతుడు ఏంటి, ఎరుకేది, దీని గురించి బోధించే శాస్త్రాలు బోధిస్తున్న అది వినిపించేవారు ఎవరు, లేదా మనకు అందించేటటువంటి మహాత్మేది. ఒకవేళ ఉంటే మాత్రం ఒక ఆదరణ ఏంటంటే ఎలా ఉంటుంది సత్సంగం అంటే. శ్రీకాకుళంలో ఎంతమంది జనం ఉన్నారు, ఇక్కడికి వచ్చింది అందరూ అండి, వచ్చిన వాళ్ళు అయినా అందరూ శ్రద్ధగా ఉంటున్నారంటే నాకు డౌటేనండి. ఇలా అన్నది ఏమనుకుంటున్నాం, మీరు అందరూ శ్రద్ధగానే ఉంటున్నారు, మాకు ఇంత ఎండలో కూడా వచ్చారు, ఇంకా మాకు వచ్చినందుకు మీకు థ్యాంక్స్, మీకు ధన్యవాదాలు. మరి ఈ విధంగా ఎందుకు ఇదంతా ఎందుకు జరుగుతుందా అంటే ఇది బోధించేవారు లేదు మాకు ఈ ప్రపంచంలో. జ్ఞానం అంటే ఏం జ్ఞానం అంటే వాళ్ళు జ్ఞానాలు ఎదుర్కొంటారు, రివర్స్ అవుతున్నారండి. వాళ్ళకి జ్ఞానం లేదా, ఏ జ్ఞానం ఉంది, లౌకిక జ్ఞానం ఉంది, అది బ్రహ్మజ్ఞానం ఉందా? మరి మనుషులు ఇట్లా ప్రవర్తించగల కారణం ఏంటండి, ఆత్మజ్ఞాన శూన్యత్వం, అజ్ఞానం ప్రబలిపోవడం అండి. అజ్ఞానం అని చీకటిలో మానవులంతా సత్యాన్ని దర్శించలేక అసత్యంలో ప్రాపంచ విషయాలు చూసినప్పుడు మోహంలో పడి అది సంపాదించుకోవడం కోసం మానవత్వాన్ని మనిషి ఒకరినొకరు కలిగించుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ నానా యాత్రలు అనుభవిస్తున్నారు ప్రపంచంలో. కానీ అటువంటి పరిస్థితుల్లో మేమేం చేయాలి మహాత్మా అని వారు అడిగారు. మీరు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని బోధించండి అని అంటారు. అసలు ఏది సత్యము, ఏది బ్రహ్మ, ఏది అజ్ఞానం, ఏది జ్ఞానం, దేని పొందేటంటే మనిషికి శ్రేయస్సు దొరుకుతుంది, దేనివల్ల మనిషి ముక్తి పదాలు పొందగలుగుతాడు, జీవించినంతకాలం కూడా ఆనందంగా జీవించగలుగుతాడు, దుఃఖాన్ని విడివడగలుగుతాడు. ఆ మర్మం తెలియట్లేదు జనానికి. కాబట్టి దాన్ని మీరు బోధించండి మహర్షులారా. అప్పుడు వారు ఈ ప్రపంచంలో అజ్ఞానం వల్ల కలిగే దుఃఖం ఎలా ఉంటుందో మాకు కూడా అనుభవంలో రావాలి కదా, ఆ అనుభవంలోకి వచ్చేటట్టు మాకు చెప్పండి. జ్ఞానం యొక్క విశిష్టత ఏంటనేది ఆ అనుభూతి కూడా మాకు కలిగించండి. అప్పుడు రెండింటి అనుభూతితో మేము ఏం చేస్తామంటే ఇది దుఃఖం, ఇది ఆనందం, ఇది పొందండి, దీన్ని విడవండి అని క్లారిటీగా మమ్మల్ని నాకు మేము అనుభవించి మేము చెప్పగలుగుతాం. కాబట్టి మాకు అది కూడా ప్రసాదించమంటే అప్పుడు ఆ అజ్ఞాన జనితమైన భావాల యొక్క పరిభావం ఎలా ఉంటుందో వారికి తెలియవచ్చాడు.
జ్ఞానం వల్ల కలిగే ఆనందం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా వారికి చెప్పారు. చెబితే అప్పుడు మీరంతా వెళ్ళండి, లోకంలో ప్రచారం చేయండి, ఆత్మజ్ఞానాన్ని ప్రబోధం చేయండి, భగవంతుడు ఎవరని తెలియజేయండి. ఈ మూఢాంధకారమైన మూఢత్వం అనే చీకటి ఏదైతే ఉందో దాన్ని మీరు పారద్రోలండి. మనుషుల్లో వివేకవంతమైనటువంటి జ్ఞాన జ్యోతిని వెలిగించండి, జ్ఞానదీపాన్ని వారిని వెలిగించండి. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది ఆశ్రయింపదగింది, ఏది విడవదగింది, ఈ విచక్షణ జ్ఞానాన్ని వారికి బోధించండి. ఇది తప్ప మనుషుల్లో ఈ వేగం తగ్గదు. లేకపోతే వాడు ఏమంటాడంటే గుడ్డోరు కట్టుబెట్టి తీసేస్తా, కొట్టేస్తా, నరికేస్తా అంటాడు. ఏదైనా ఫోన్ వచ్చింది అనుకోండి, ఏం వీడు ఇద్దరు వ్యవస్థ వేసే అర్థం చేయవలసిన మాత్రం ఎట్లా వేసేయడం, ఏడు వేసాడు అట్లా దసరట్లా కనపట్లా అవేస్తున్నారు తిరగేస్తున్నారు గోరలే. ఇదే వేసేయడం తెలివిగా ఉందా? నువ్వు మనిషి వేసేస్తావు, వాడు బ్రతికించు. మళ్ళీ అతను జీవించడానికి నువ్వు కారణమవుతావా? వేసేటికి అందరూ వేసేస్తారు మాత్రం, బ్రతికించాలి మాత్రం. ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవాలండి, రోగగ్రస్తుని వాడికి వైద్యాన్ని అందించాలి మాత్రం. నడవలేని వారికి చేయొద్దు కాసేపు నడిపించడం మాత్రం వారు నడిపించండి. ఆకలితో అలరించే వారికి అన్నాన్నిచ్చి ఆహారాన్నిచ్చి వారికి ఆకలి తీర్చండి, దాహపీడించలేని వారికి దాహాన్ని తీర్చండి. అన్నిటికంటే మించి అజ్ఞానం వల్ల కలిగేటటువంటి దుఃఖం ఏదైతే ఉందో దాని చేత పీడించబడుతుంది సంవత్సరాలకు అంతా కూడా, అది పోగొట్టి దేని వల్ల పోగొట్టాలండి? జ్ఞానం వల్ల, ఆత్మజ్ఞానం. ఈ రోజులు ఎంత నిమిషం చేసేది అదేనండి. మీరు కోరికలు తీర్చేస్తాను నేను, మీ ఆరోగ్యాలు బాగు చేస్తాను నేను, లేకపోతే మీకు అన్ని ఆ మనసులో అనుకున్న వాళ్ళని కూడా అనుకోకుండా నేను నెరవేర్చేస్తాను. ఇది ప్రచారం చేయట్లేదు, ఇది నిరంకార బాబాగా ఏమంటాడంటే ఈ అజ్ఞానాన్ని చీకటిని తొలగించి జ్ఞానాన్ని కలిగించినట్లయితే మీరే హాయిగా ఆనందంగా జీవించగలుగుతారు. వాళ్ళు మీకు ఏమి ఇవ్వట్లేదు, ఉన్నదాంతో సంతృప్తిగా జీవించగలుగుతారు. ప్రతిదీ ఈశ్వరుడిగా ప్రసాదంగా భావించగలుగుతారు. నాది నేను అనే అహంకారం వదలగలుగుతారు. ఎందుకు వారు వేరు నేను వేరు అనే ద్వైత భావన నిలిచిపోతుంది. అందరూ ఎందుకు భగవంతుడు దర్శించగలుగుతారు దేనివల్ల అండి? మన గురించిన జ్ఞానం వల్ల మనకు పొందే ప్రయోజనం ఏంటి మహాత్మా? ఇదే ప్రయోజనం. మీ గురువు గారు మాకు ఏమిస్తారండి? ఏమి ఇవ్వరండి, ఉన్నదా తీసేస్తారు. ఏమిటో తీసేది డబ్బు తీసేస్తారని చెప్పి బాబు గట్టిగా పట్టుకుంటాడు, వాడు తీసేస్తారు. తీసేది మీ ధనం కాదు, తీసేది మీ సంపద కాదు, మీ ప్రాపర్టీస్ ఇవన్నీ తీసుకోవడం మాత్రం. మీలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసేస్తారు, మీలో ఉన్న అజ్ఞానాన్ని చైతన్యం పాల్గొతారండి. మీకు అనంతమైన చైతన్యంతో అనుసంధానం చేస్తాడు ఆత్మ. పరిమితమైన దేహంతో ఉన్నాననే భావం నుంచి నేను అనంత తత్వాన్ని, నేను నాశరహితమైన బ్రహ్మాన్ని, నాకు మరణం లేదు, నేను శాశ్వతము పురాతనము సనాతనమైనటువంటి అనంత తత్వాన్ని నేను అనే భావంతో అహం బ్రహ్మాస్మి అని ఎరిగించాడు చెప్తాడండి. అతనికి ఏ ఇష్టంటే నిజమైన ఆనందం కలుగుతుందో ఈ భావంలో రచించగలుగుతాడు, దాన్ని ఇస్తాడు గురువు అంటే. ఈరోజు నిరంకార విషయంలో నిరంకార బాబా గారు చేసే పని అదే మాత్రం. మీ గురువు గారు దగ్గర వస్తారండి, నాకేం లాభం చెప్పండి అంటారండి. లాభం అంటే మీరు ఏ లాభం ఆశిస్తున్నారా? ఏదో రకరకాల కోరికలు ఉంటాయి, అవి తీర్చిపడతారండి. గురువు అంటే అన్నింటికీ గొప్ప లాభం ఏంటంటే ఈ ప్రపంచంలో ఆత్మలాభం. మరచిన మీ నిజ స్వరూపాన్ని తిరిగి వ్యక్తికి తెచ్చి మిమ్మల్ని మీ స్వరూపంతో అనుసంధానం చేసి భగవంతుడే నీవుగా మారగలిగేటటువంటి బ్రహ్మ విద్యను, బ్రహ్మ జ్ఞానాన్ని మీకు ఇస్తారు, గురించారు కదండి. దాంతో కోల్పోదగింది ప్రపంచంలో ఇంకొకటి. నది జ్ఞాన సదృశ పవిత్రాన్ని గడిచితే స్వయం సంసిద్ధ కాలిన జ్ఞానాన్ని, అటువంటి జ్ఞానాన్ని ఇస్తారు గురువు అంటే. అటువంటి జ్ఞానంతో సమానమైనది, ఉత్కృష్టమైనది, గొప్పది ఈ ప్రపంచంలో లేదు మాత్రం. మీరు అంత దూరానికి వచ్చారు వైజాగ్ నుంచి, మీరు ఏమి అందిద్దామని, ఏ మెసేజ్ చెప్తామని, ఏం మాకు బోధిద్దామని మీరు వచ్చారండి. మరిచిన మీ నిజ స్వరూపాన్ని ఎరుకుపరచగలిగేటప్పుడు ప్రభుత్వం పొందమని ఒక సలహా చెప్పడానికి మాత్రమే వచ్చేవాళ్ళు. మీరు పొందకపోతే భారతంగా వచ్చేవాళ్ళు. పొందిన వల్ల ఈ మీకు ఇచ్చినందుకు వీళ్ళకి కమిషన్ రావు. అంత దూరానికి వచ్చినప్పుడు కనీసం పెట్రోల్ ఛార్జ్ కూడా ఎవరెవరో. ఇప్పుడు ఎందుకు వచ్చారండి? ఏ లాభం లేకపోతే గురించి వస్తాడు. ఇక్కడ 300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడు, 350 కిలోమీటర్ల దూరం నుంచి. ఏదో కమిషన్ ఉంటుంది. ఎవరు మాత్రం నాకేమో కమిషన్ ఇస్తున్నారు మీరు? ఏం లాభం ఉందా నాకు మీకు ఇక్కడికి వచ్చి మీకు ఏదైనా బోధించడం వల్ల? నేను ఆశించి రావట్లేదు మహాత్మ, కానీ మీ దర్శనం వల్ల నాకు ఆనందం కలుగుతుందండి. మనసంతా
అది నిర్మలమైపోతుందండి. మిమ్మల్ని చూడగానే మీ వికారందాలలో ఉండేటటువంటి ఆ జ్ఞానం ప్రకాశం చూస్తే నా మనసంతా ఆనందంతో నిండిపోతుందండి. రెండవది, ప్రపంచంలో చాలా అరుదుగా దొరికేటటువంటి భగవంతుని గురించిన చర్చ జరుగుతుంది ఇక్కడ. మాత్రం ఇక్కడ భగవంతుని గురించినటువంటి చర్చ ఆ చర్చ విచారణ, ఆలోచన, మథన, ప్రయత్నం, అవగాహన పెంపొందించుకునేటటువంటి ఒక విధానం, దానికి సంబంధించిన వాక్కులు. ఈ వాక్కులు ఎక్కడ దొరకదు ఆత్మ. మీరు దండం పెట్టుకోండి, మీరు మనసులు అనుకోండి, మీకు ఎవరు కావాల్సిన కోరికలను తెలుసుకోండి, ఇలా చెప్పేవాళ్ళే తప్ప భగవంతుని ఆశ్రయించండి, మోక్షాన్ని పొందండి ఎవరు చెప్తున్నారు? మనం అవగుణాలు పోగొట్టుకోండి, సద్గుణాలు అలవర్చుకోండి ఎవరు చెప్తారు? ప్రపంచంలో ఈ కులం వేరు, ఈ మతం వేరు, ఈ జాతి వేరు అని వేరు కలిసి విడగొట్టే జనం తప్ప ఇవన్నీ కూడా ఒకటే. ఇక్కడ వీరందరూ ఎందుకు భగవంతుడు ఉన్నాడని ఏకత్వాన్ని చెప్పేవారు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? మన క్యాస్ట్ అంతా పక్క వచ్చేయండి, మన వాళ్ళ మీద వాళ్ళకి తిరుగుబాటు చేసేలా ఉన్నారు. మీరు శత్రువు కట్టాలని రెడీగా ఉన్నాడు. ఈ రోజును బోధించేది అది మా ఈ క్యాస్ట్ వాళ్ళట. ఎవరిదండి ఈ క్యాస్ట్? ఎక్కడి నుంచి వచ్చిందో నీ కులం? ఎక్కడి నుంచి వచ్చిందో నీ మతం? కులమేది, మతమేది, జాతి ఏది? ఈ భేదాలు ఎక్కడి నుంచి వచ్చాయమంటున్నాం. ఒక మాత్రం ఒక పాటలో రాశాడు కదా మాత్రం. కులమేమని ఇలా జనులు అడిగదురు, ఏమని తెలుపుతుంది లోకులకు, అజ్ఞానులకు, అధికారులకు, అభిమానులకు. అండపిండ బ్రహ్మాండమంతయు నిండి ఉన్నది నా కులం. అండపిండ బ్రహ్మాండమంతా ఈ నిండి ఉన్నది యజమాత్మ ఎవరండి? అండపిండ బ్రహ్మాండమంతా నిండి ఉన్నది ఎవరైనా చెప్పండి? పరమాత్మ. అదే నా కులం ఉంటాడు. పరమాత్మ అంతలా వ్యాపకం ఉన్నాడు కాబట్టి నేను పరమాత్మకు చెందినవాడిని కాబట్టి ఈ దేహాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, ఇంద్రియ సంఘాతం నేను కాను. నేను పరం వ్యక్తిని కాదు, స్త్రీని కాదు, పురుషుడిని కాను. నేను పరమాత్మ స్వరూపుడిని, అహం బ్రహ్మాస్మి. ఇటువంటి అనుభవం పొందాలి. అంటే అది ఎందుకు అహం బ్రహ్మాస్మి అని అంటున్నావు అంటే నీకు ఏ జ్ఞానం ఇవ్వడం వల్ల నీకు దృష్టి కలిగిందంటే గురువు ఇచ్చిన జ్ఞానం అండి. గురువు ఇచ్చిన జ్ఞానం వల్ల ఇటువంటి జ్ఞానం కలిగింది. ఇప్పుడు నీ కులమేది? ఏదో కులం ఉంటుంది మాత్రం. లౌకిక వ్యవహారంలో కులాలు ఉంటాయి. ఎందుకంటే మన సర్టిఫికేట్ కులం లేకపోతే వాటి ఉపయోగం ఉండదండి. మన జనాలంతా కులాలని పెంచి పోషించే జనం వీళ్ళంతా కూడా. కానీ ఈ కులాలన్నింటికి తీసేసి ఒకటే కులం ఉంది ప్రపంచంలో, అదే బ్రహ్మకులం. ఏ కులం ఉంది మాత్రం ఈ ప్రపంచంలో? బ్రహ్మకులం. బ్రహ్మము సర్వత్రా వ్యాపించున్నాడు. బ్రహ్మంలో వ్యక్తీకరించబడే ప్రతి అణువు మొదలు బ్రహ్మాండం వరకు కూడా అందరి కులం ఎవరిదై ఉందండి? ఎవరి వచ్చింది ఇవన్నీ కూడా బ్రహ్మలో నుంచి. కాబట్టి ప్రతి వారి కులం ఏదండి అంటే బ్రహ్మకులము. కులంతో నాకు సంబంధం లేదు, మతంతో నాకు సంబంధం లేదు. కులమేమని ఇలా జడులు అడిగేది, ఏమని తెలుపుతుంది లోకులకు? అండపిండ బ్రహ్మాండమంతయు నిండి ఉన్నది నా కులం. పండు వెన్నుల అఖండ తేజమై ప్రణవమైన నాకు ఓంకారమే నా కులం. ఓంకార స్వరూపుడు ఎవరండి? భగవంతుడు. ఆ భగవంతుడు యొక్క కులమే నా కులం. మంటికి మింటికి రెంటికి నడుమ అంతగా ఉన్నది నా కులము. ఆకాశానికి భూమికి మధ్య నిర్లేపంగా సర్వత్ర నిరాకారమై వ్యాపించినటువంటి ఒక స్వరూపం ఉంది, అదే భగవంతుడు. అదే నా కులం అనండి. మీ అందరికీ తెలుసు, మనకు భూమికి ఆకాశానికి మధ్య ఎవరున్నారండి? ఎవరుంటారండి? ఆ పైన పగల సూర్యుడు, రాత్రి నక్షత్రాలు ఉన్నాయి, చంద్రుడు ఉంటాడండి, అది మధ్యలో గుళ్ళు ఉన్నాయండి, గ్రామాలు ఇవన్నీ ఉన్నాయండి. అర్థం ఇంకేం కనబడ్డాను నీకు? ఎవరున్నారబ్బా? జ్ఞానం పొందే ఎన్నేళ్ళు ఏంటండి? ఎప్పుడో పొందారండి. నాకు ఏం గుర్తుండదు చెప్పండి? సత్సంగా లేకపోవడం దీనికి కారణం అండి. పొందిన జ్ఞానం డెవలప్ చేసుకోవట్లేదు. మనం మనసులో ఉండేటువంటి వేదాలు తొలగించుకునే ప్రయత్నం చేయట్లేదు. మనం నా జ్ఞానం తప్ప గురువు తప్ప ఇలా అర్థమే తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అన్నమాట. గురువుని పోగితే లాభం లేదండి, జ్ఞానాన్ని పోగితే లాభం లేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటేనే లాభం ఉంటుంది ఆత్మ. మరి మంటికి మింటికి రెంటికి నడుమ అంతగా నిర్లేపమై, నిర్వికారమై, నిరంజనమై, సాక్షిభూతంగా వెలుగుతున్నటువంటి ఒక నిరాకార నిర్గుణ తత్వం ఉంది. అదే సర్వవ్యాప్తము, అదే నిరాకారము, అదే నిర్గుణము, నిర్లేపము, నాశరహితము, అనంతము, ఆధిపత్యాంతరహితము అయినటువంటి తత్వం ఉంది. అది నా కులం అంటాడు. ఈ దేహం కాదండి ఆయన కులం. దేహం పంచభూతాలు మాత్రం. పంచభూతాల కులం ఎక్కడి నుంచి వచ్చిందండి? పంచభూతాల కులం ఉందా? దేహాలు ఏముంటాయి చెప్పండి మాత్రం? పంచభూతాలు ఏమిటి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాలకి ఏదైనా కులం ఉందా? భూమిలో కులం, అగ్నిలో కులం, వాయువుతో కులం, ఆకాశాలతో కులం ఇవంటారు. ఇవన్నిటితో తయారైనప్పుడు దేహానికి కులం ఎక్కడి నుంచి వచ్చిందండి? వీటన్నిటికంటే ముందు ఈ దేహం పంచభూతాలు. పంచభూతాలు ఎవరిలోంచి వచ్చినాయి? భగవతత్వంలో వచ్చి. అంటే ఈ పంచభూతాలు భగవంతుడు వచ్చినప్పుడు, పంచభూతాలతో దేహం తయారైనప్పుడు ఈ దేహం ఎవరికి చెందింది? దీని మూలం ఎవరంటే
పరమాత్మ సృష్టి చెందింది. అలాగే నేను ఒక్కడేనా, మీరేనా, ఇంకెవరో కాదా అంటే మొత్తం పిపీని కాదు బ్రహ్మపర్యంతో కూడా అలాగే వ్యక్తమైంది మహాత్మ. మొత్తం ప్రపంచం అంతా ఎవరి కులం? బ్రహ్మ కులమే నా కులము. మంటికి ఇంటికి రెండుకి నడుమ అంటగా ఉన్నది నా కులము. మంటిలోన మరి ముంటిగా కంటిలోన మరి ముంటి కావాలను కారణమైనది నా కులము. ముంటికి అంటే ఇక్కడ 3 అది సత్వర చేసిన గుణాలు, భూత భవిష్యత్ వర్తమానములు, జగతి సుశుక్తి స్వప్నాన్ని అవస్థలు, వీటన్నిటికీ సాక్షిమూలమే ఎదుర్కొనేటటువంటి పరమతత్వం నాదే. ఎవరంటారు ఈ మాట? ఒక భక్తుడు అంటాడు మాట. ఎందుకన్నాడు ఈ మాట? ఆత్మజ్ఞానం వల్ల. అది మర్చిపోవడం వల్ల మనకి కులాల భేదాలు, మతాల భేదాలండి, ప్రాంతీయ భేదాలండి, భాషా భేదాలండి, ఆహార భేదాలండి. మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ అండి? ఎన్ని అండి మాంసాహారం చెప్పండి, ఎన్ని ఇంగ్లీష్ అందంగా చెప్పండి, ఎన్ని అండి, ఎన్ని ఆ రూమ్ మీద కూర్చోలేదు. ఎందుకంటే మేము ఎన్ని దగ్గర కాలేదు. నీకు భోజనం పెట్టిన తర్వాత నీ గిన్నె పోయి కడుక్కోవాలి. మా ఇంట్లో భోజనం చేస్తావా, బయట పూజ చేస్తావా? నా గిన్నె నేను కడుక్కోవాలి. అందుకే నేను ఇక్కడ భోజనం పెట్టి 20 కూడా తింటాను నేనండి. ఇక్కడ అదే బ్రహ్మజ్ఞానం అంటాడు. మీరు తినే ఆహారం ప్రసాదం కాబట్టి ప్రసాదం పెట్టడం మహాత్మ అంటాడండి. మరి మీరు అది భగవద్ భావనతో మిమ్మల్ని ఆత్మస్వరూపులుగా భావించి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ఏదో కూర్చో మీ కులం అడుగుతున్నాడా, మీ మతం అడుగుతున్నాడా, మీ జాతిని అడుగుతున్నాడా, మీ గుడికి వచ్చాడు కదా ఆయన క్యాస్ట్ ఏంటి అని ఎవరు అడిగారు? నా కులంతో సంబంధం లేదా? నా కులంతో సంబంధం లేదండి. ఎందుకంటే అప్పుడే కులమే లేదు ఇది ప్రపంచంలో. ఉంటే ఏదన్నా ఉంటే అది ఏ కులం ఉందండి ఈ ప్రపంచంలో? బ్రహ్మకులమే నా కులము, బ్రహ్మకులమే నా కులము, అంతరా వ్యాపకమే ఉన్నది నా కులము, ఈ త్రిగుణాలకు అతీతమైనటువంటిది నా కులము. సంస్థ బ్రహ్మాండాలని ఎవరు వ్యక్తమయ్యాయో ఆ వ్యక్తమవడానికి ఎవరు కారణము, మహాకారణమైనది నా కులము. అన్నింటికి ఉండడానికి కూడా కారణాలు ఉంటాయి. దీనికి ఇది కాదు, దీనికి ఇది కాదు, దీనికి ఇది కాదు, ఎక్కడో చోట ఆగిపోతాం మనం. అది మహాకారణం అండి. ఆగిపోయే చోటు ఏది మాత్రం భగవంతుడు. అందులోనే నేను వచ్చాను, అందులోనే నేను ఉన్నాను. నేనే కాదు, విశ్వమంతా కూడా అందులోనే వ్యక్తమైంది. అదే నా కులం అంటారు. అంటే కులం అని అడుగుతున్నారు కూడా. కూడా ఎవరిదే కులం నిజంగా ఎవరు యథార్థం చెప్పలేదు మాత్రం. ఒక బ్రహ్మజ్ఞానం చెప్తాడండి. ఏమంటాడంటే నా కులం బ్రహ్మ కులం అని, నీవు బ్రహ్మం అని. పిపిలి కాదు బ్రహ్మపర్యంతో కూడా పరబ్రహ్మం అని ఎవరు చెప్తారు ఈ ప్రపంచంలో? బ్రహ్మజ్ఞానం. ఇప్పుడు మన 10వ జ్ఞానం ఈ జ్ఞానమా, ఇంకో జ్ఞానం పొందుతామా? కులాలు విడగొట్టే జ్ఞానం, మతాలు విడగొట్టే జ్ఞానం, ఇది ఎక్కువ ఇది తక్కువ అని వేరు చేసేటటువంటి జ్ఞానం, ఉన్నత హీన భావాలతో డెవలప్ చేసేటటువంటి జ్ఞానం, ఇది మనకు అవసరమా? అందరినీ కలిపేది అవసరమా? నిరంకారమాత్మ కలుపుకునేది ధర్మము అని. కలిపేది ధర్మం. ధర్మాన్ని ఎందుకు కలుపుతుందండి? అది కలపడం అంటే అందరిని కూర్చోబడి సత్సంగం కూర్చోబడి ఇదంటే కలపడం అంటే, ఇదని కలపడం అంటే ఈ కలవక్కర్లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు ఆత్మ. మన భావంలో మాత్రం ఇదంతా సర్వం కలిగినప్పుడు ఆత్మ సర్వము బ్రహ్మమే కదా, అంతా బ్రహ్మమే కదా అని భావన చేస్తుంటాడు ఆత్మ. శివ బ్రహ్మం, ఏనుగు బ్రహ్మం, కుక్క బ్రహ్మం, గోవు బ్రహ్మం, బ్రాహ్మణుడు బ్రహ్మం, చండాలుడు బ్రహ్మమే. విద్యావళి సంపన్నే బ్రాహ్మణే గర్భశ్రీ సునిచరి సోపాకేచ పండిత సామ్రాజ్యం. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇంకా 5 నిమిషాలు ముందు పోయింది. మరి ఏం చేద్దామంటే ఎన్నో ఉన్నాయి. ఇది మొదలుపెట్టి ఇది ఆగదు రికార్డింగ్. ఇది మీద ఎల్పి అంటే లాగులేదు. పిలిపించారు నాకు, వీళ్ళు లాగుపోయారు వస్తున్నాడు, జాగ్రత్త ఎదురించుకోవడం ఆత్మ. కానీ ఎన్నో చెప్పాలని ఉంటుంది, ఎన్నెన్నో వివరించాలనుంటుంది, అందరినీ కూడా ఈ భగవతత్వంలో నడిపించాలనుంటుంది. అందులో ఎక్కువ స్వార్థమే లేదు మా. కానీ అది పరోపకారం. గురువు చేస్తున్నాడు కాబట్టి ఆయన శిష్యుడిగా నేను, ఆయన పాదకులు నేనుగా అందులో కొంత భాగస్వామిని అవుతాను. నేను కూడా ప్రపంచాన్ని సమితులవుతాను మహాయజ్ఞంలో అనే భావంతో చేయడమే తప్ప ఇందులో మన గొప్పతనాలు ప్రకటన చేసుకోవడానికి ఇంకోటి బుర్రలు తినేయడానికి దూరం తెచ్చి బుర్రలు తింటాక కాదు మహాత్మ. మీకు ఏదో ఉపయోగకరమైనదో ప్రయోజనకరమైనదో ఆ వాక్యాన్ని వినిపించి ఆ దైవంలో నడిపించడానికే ప్రయత్నం మహాత్మ. ఇది పొందిన తర్వాత మహాత్మ ఈ దేవుడు వేరు ఆ దేవుడు వేరు భేదాలు పోతాయి, ఈ కులం వేరు ఆ కులం వేరు భేదాలు పోతాయి మహాత్మ. ప్రాంతీయ భేదాలు అన్ని రకాల భేదాలని కూడా తొలగిపోతాయి. ఉన్నది ఒకటే అమ్మా, మీరు అన్ని సమస్త ప్రపంచాన్ని దర్శిస్తున్నప్పుడు మీకేం కనబడుతున్నాయంటే
నాకు ఎవరో కనపడలేదండి. ఎవరు కనపడకపోతే తేడా వచ్చిందా చూపించుకోండి ఆడుకోండి అంటాడు వాడు కంగారు పడి. ఆ తేడా కాదు బాబు, అసలు తేడా అక్కడ వచ్చింది. ఎక్కడ గురు జ్ఞానం పొందాడు. అక్కడికి వెళ్తే ఈ తేడాలు కూడా వస్తాయండి. ఆ తేడా మంచి తేడా. నాకు ఏమీ కనిపించట్లేదండి. నాకు కనిపించింది మాత్రం ఒక్కటే, ఏమిటది? బ్రహ్మ. ఓ మరిచారు మహర్షులారా, మీరంతా వెళ్ళి ఈ బ్రహ్మజ్ఞానాన్ని ప్రపంచానికి బోధించండి. దానివల్ల మనుషుల్లో ఉండేటటువంటి అజ్ఞానం అంతా తొలగిపోయి, అజ్ఞానం చీకటి తొలగిపోయి జ్ఞాన ప్రకాశంతో వారి జీవితాలు వెలుగుతుంటాయి. ఆ జ్ఞాన దృష్టితో వారు ప్రేమించగలుగుతారు, ద్వేషాన్ని విడిచిపెట్టగలుగుతారు, రాగద్వేషాలు ఖండితులవుతారు, అరిషడ్ వర్గాలు జయించగలుగుతారు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలుగుతారు, చంచలమైన మనసును నిగ్రహించి ఏకాగ్రం చేసి దైవత్వంతో నింపగలుగుతారు. తాను అనుభవించే ప్రతీది కూడా ఈశ్వరానుగ్రహం, ఈశ్వర ప్రసాదం అని ఆ భావంతో జీవించగలుగుతారు ఆ ఒక్క జ్ఞానం వల్ల. అది లేకుండా మీరు ఎన్ని మాటలు చెప్పండి, ఉపయోగం ఉండదు మహాత్మ. అంచేత గురువే ఉంటాడు మహాత్మ. అలాంటి బ్రహ్మజ్ఞానం పొందండి. ఈ బ్రహ్మజ్ఞానాన్ని ప్రచారం చేసిన మహాత్మగా మీరంతా కూడా ఆ లోక ప్రపంచానికి అందించండి అని చెప్పి వారు అంటున్నారు. వెళ్ళిపోయి కటిష్టమైపోతారు వాళ్ళు. వెళ్ళిపోవడం నన్ను కూడా ఆపేస్తున్నానండి. అయిపోయింది కదా, నాకు ముందుకు ఎవరు బండి కోట అయిపోతుంది. అయిపోతుంది ఏమవుతుంది?